సుజాత గారు మళ్ళీ వస్తాను. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు, నటి జిత్వాని కేసుని డైవర్షన్ చేయడానికే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరా కలకలం అనే దాన్ని వైసీపీ బయటికి తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు జనసేన నేత సుజాత కాజా గారు. ఏమంటారు మీరు? నటి ముంబై నటి జిత్వాని కేసు ఏదైతే ఉందో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో విద్యాసాగర్ గారు, గతంలో ఉన్న పోలీస్ బాసులు ఎవరైతే విశాల్ గున్ని గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ కేసుని డైవర్షన్ చేయడానికే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అనే దాన్ని వైసీపీ పార్టీ తీసుకొచ్చి అడావుడి చేస్తుంది అని చెప్పి జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారు అంటున్నారు. సార్, నత్వాని గారి యొక్క ఎవరైతే జత్వాని గారు ఉన్నారో ఆవిడ కేసుకి గుడ్లవల్లేరు కేసుకి ఏ రకంగా ముడి పెడతారు? ఈ రోజున గుడ్లవల్లేరులో జరిగినటువంటి సంఘటన అది ఆడపిల్లలకి సంబంధించింది, వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సంఘటన. సో దాన్ని రాజకీయ రంగు పులిమి ఇక్కడ ఏం జరగలేదని చెప్పడం అత్యంత విచారకరం. ఎందుకంటే ఇదే సంఘటన వైఎస్ ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో జరుగుంటే ఇదే జనసేన పార్టీ అధినాయకుడు అదే రోడ్ల మీద పొరుల దండాలు పెట్టేసి లేదా కారు మీద వచ్చి సినిమాటిక్ గా ఆయన చేసిన విన్యాసాలు ఏమైనా చేసేవారు. సో ఇప్పుడు ఎందుకు స్పందించట్లా? అక్కడ ఉన్నది 800 మంది విద్యార్థులండి. ఏమి జరగకుండా జరిగిందని ప్రచారం వాళ్ళు చేయరు కదా. అక్కడ రాజకీయ నాయకులు ఎవరు లేరు కదా, పిల్లలే కదా చెప్పారు. మంత్రి లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక్క కెమెరా కూడా దొరకలేదు, దానికి సాక్ష్యాలు కూడా ఏ కెమెరాలు లేవనే దానికి సాక్ష్యాలు ఉన్నాయి, కెమెరా లేవని చెప్తున్నారు అక్కడ లోకేష్ గారు. నాగ్ గారు, పోలీసులు వెళ్ళారు, ఎవిడెన్స్ తీసుకున్నారు, హిడెన్ కెమెరా కనబడలేదు అన్నారు. పోలీసులు వెళ్ళి ఎవిడెన్స్ తీసుకున్నారు కానీ ఎవిడెన్స్ దొరికింది కానీ కెమెరా లేదన్నప్పుడు అర్థం చేసుకోవాలి మీరు. పోలీసులు లోపలికి వెళ్ళి బాత్రూమ్ చెక్ చేశారు, బాత్రూమ్ లో ఉన్నటువంటి హిడెన్ కెమెరాస్ తొలగించి తీసుకెళ్లిపోయారు. డేటా మొత్తం ఆ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లు, ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, ఫోన్లు ఆధీనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఆ అమ్మాయిని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా? అర్ధరాత్రి అప్పుడు స్పెషల్ కేటగిరీ సెక్రటరీ ఇప్పించి ఆ అమ్మాయిని సొంత ఆ యొక్క కాలేజీ యాజమాన్య కారులో తీసుకెళ్లి అమ్మాయిని ఎందుకు దిగబెట్టారు? ఎందుకని అమ్మాయిని అరెస్ట్ చేయాలా? మిగతా ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయాలా? నలుగురికి సంబంధం ఉందన్నారు కదా. ఇదంతా ఏంటంటే ఏదైతే అబ్బాయి రిలీజ్ చేశానన్నాడో ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఎవరైతే అమ్మాయి చేశాను అన్నదో ఈ అమ్మాయి వీళ్ళిద్దరు కూడా ఓయో రూమ్ లో దొరికిపోయారు. ఓయో రూమ్ లో దొరికిపోయిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో. సర్క్యులేట్ అయితే నాదే కాదు మీ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీ 300 మంది వీడియోలు నేను బయటకు పంపించానని ఆ అమ్మాయి చెప్పింది. సో ఇది ఎంతవరకు నిజమో కాదో అబద్ధం అనేది ఆ అమ్మాయిని జైల్లో పెట్టి విచారణ జరిపి అసలు ఆ అమ్మాయి చేసిందా, ఆ అమ్మాయి తాలూకు వాళ్ళ తండ్రి టీడీపీ నాయకుడు కాబట్టి వాళ్ళ ఆన్ చేపిస్తూ ఉన్నాడా, లేదంటే కాలేజీ యొక్క యాజమాన్యం మొత్తం చేపించి దాని ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారా, లేదా ఉమెన్ ట్రాఫికింగ్ గురవుతుందా అనేది అన్ని కోణాల ద్వారా ఆలోచించాలండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఆడపిల్లల ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడుకున్నారు? ఓకే, జిత్వాని గారి కేసు ఎలా చూస్తారు మీరు? అంటే ఆడపిల్లలకి రక్షణ ఇస్తాము, మంచి చట్టం తీసుకొస్తాము. ఒక ఆడపిల్లను చూడాలంటే, ఆడపిల్ల అనుకో కన్నెత్తి చూడాలంటే అటువంటి కఠిన చట్టాలు తీసుకొస్తాను. పవన్ కళ్యాణ్ పడుకున్నాడు. లక్ష్మణరావు గారు ఆయన కంటికి కనబడట్లేదు. లక్ష్మణరావు గారు జిత్వాని గారి కేసును ఎలా చూస్తారు? ఏంటి విద్యాసాగర్ గారు నన్ను వేధించారు లైంగికంగా అని చెప్పిన జిత్వాని గారు డైరెక్ట్ గా బయటకు వచ్చి మాట్లాడారు. జిత్వాని గారి కేసును ఎలా చూస్తారు? అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో మీ పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టున్నారు, ఆయన మాధురి గారిది ఒక ఆడియో టేప్ బయటపడింది, కావాలనే ఆవిడ ఆత్మహత్య నాటకం ఆడిందని చెప్పేది ఒక ఆడియో టేప్ బయటపడింది, దాని గురించి ఏమంటారు? అనంతబాబు గారు ఒక వీడియో బయటపడింది, దాని గురించి ఏం చెప్తారు? అలాగే సార్, ఈ మూడు చెప్పే ముందు ఒక మాట చెప్పాలండి. చెప్పండి. అదే గుడ్లవల్లేరు కాలేజీకి వెళ్ళిన ఎస్ఐ ఆ కాలేజీ విద్యార్థులతో
బెదిరించి మాట్లాడిందా లేదా? ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా. అలాగే బాత్రూమ్లకు వెళ్ళి సీసీ కెమెరాలు తీసిన దృశ్యం కూడా అదే అమ్మాయిలు బయటికి చూపించారా లేదా? ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం ఏదైతే ఉందో గద్దె రామ్మోహన్ రావుకి సంబంధించినటువంటి వాళ్ళ భార్యకి ఎవరైతే వాళ్ళ భార్య అనుచరులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించింది శాస్త్రి ఇంజనీరింగ్ కాలేజు అంటే ఇది అంతా టీడీపీకి సంబంధించినటువంటి సింపథైజర్ది. అందుకే వాళ్ళు ఏమి లేదని ఈ ఫేక్ న్యూస్ అని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు బయటికి. ఇంకో విషయం విద్యాసాగర్ గురించి అన్నారు. కుక్కల విద్యాసాగర్ గారు ఆవిడకి 2009 నుంచి ఆవిడ నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంది. 1,32,00,000 రూపాయలు నేను ఆవిడకి ఇవ్వడం జరిగింది. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది. అందుకే 2014లో నేను పోటీ చేసినప్పుడు కూడా నేను పోటీ చేసిన తర్వాత వెళ్ళిపోయాను. ఎక్కడ కూడా నాకు వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. నేను ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నేను కలవలేదు. 2014 తర్వాత ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆయన చెప్పాడు. ఏదైతే ఆవిడ మీద ఉన్నటువంటి 13 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసులు కూడా బయట పెట్టారు. ఎక్కడెక్కడ ఆవిడ పేరు ఏ రకంగా కెమెరా ముందుకు వచ్చి ఎందుకు చెప్తుందంటారు? నా ఆవేదన ఇలా జరిగింది, నన్ను హెరాస్ చేశారు, 40 days పాటు నన్ను హెరాస్ చేశారు, 18 days పాటు నన్ను హెరాస్ చేశారు అని చెప్పి కెమెరా ముందుకు వచ్చి ఆవిడ ఎందుకు చెప్పిందంటారు? ప్రభుత్వం పడుగుబడి ఉన్నతమైన హోదాలు ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని వల వేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడానికి ఇవి చేసినటువంటి కార్యక్రమాన్ని అంతా తెలుస్తూ ఉంది. ఇప్పుడు జిందాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎవరైతే సజ్జల జిందాల్ గారి మీద కేసు వేసినప్పుడు అర్థమవుతుంది కదా ఆవిడ ఏ రేంజ్ లో వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడం ఇదవుతుంది అన్నది. ఈ రోజు ప్రతిదీ కూడా లక్ష్మణరావు గారు ఈ రెండు పక్కన పెడితే మరి మిగతా రెండు గురించి కూడా చెప్పండి మీ మాటల్లో. లక్ష్మణరావు గారు మిగతా రెండు కూడా చెప్పండి, మిగతా రెండు కూడా చెప్పండి. ఒక డిఫరెంట్ ఇష్యూ ఆయన చెప్పాడు. ఇప్పుడు దానివల్ల ఇబ్బంది వచ్చింది, ముగిసిపోయింది కదా. ఆయన కూడా ఈ లీగల్కి వెళ్ళి వాళ్ళ భార్యకి ఇవ్వాల్సిన విడాకులు ఇస్తాను అన్నాడు. అది వాళ్ళ కోర్టులో చూసుకుంటారు. ఆయన కూడా టెక్కల నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. అక్కడ ఉన్నటువంటి పేరాడ తిలక గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయండి. ఒక దాంట్లోనే కదా జనసేన పార్టీలో లేరా? ఎంతమంది భాగవతాలు తెలియదు. నారా లోకేష్ గారి భాగవతాలు తెలియదు. నారా లోకేష్ గారికి ఉన్నటువంటి లింక్ తెలియదు. మీరు ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. గతంలో సుబ్రహ్మణ్యం దళితుడైన సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబును అప్పుడు సస్పెండ్ చేయలేదు. ఇప్పుడైనా ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడైనా అనంతబాబు గారిని సస్పెండ్ చేశారా? సార్ అనంతబాబుని సస్పెండ్ చేయడానికి చెందడానికి ఖచ్చితంగా అనంతబాబు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా అనంతబాబు గారు ఎక్కువ కాదు, అనంతబాబు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు రంపచోడవరం ఉందో రంపచోడవరంలో అక్కడ స్థానిక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టినప్పుడు మనం ఏం చేస్తాము? ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి కదా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ప్రజలు అవాయిడ్ చేయాలి కదా. ఈ రోజు వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే అనంతబాబు పెట్టినటువంటి క్యాండిడేట్ ఓడిపోయారు కదా ఈ రోజు. దగ్గర నుంచి సస్పెండ్ చేయరా? మీ పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు ఉండవా? మాట్లాడతారండి లక్ష్మణ్ రావు గారు. పార్టీలు చర్యలు సభకి ఎలా పంపిస్తారు అటువంటి వ్యక్తిని? ప్రజలు చెప్తున్నారు చంపేసేయమని చెప్పి, డోర్ డెలివరీ చేయమని చెప్పి ఏం మాట్లాడుతున్నారు? దువ్వాడ శ్రీను ఆవిడ ఆడియోలు చక్కగా బయటకు వచ్చినాయి. వాళ్ళంతటి వాళ్ళే యాక్సిడెంట్ క్రియేట్ చేసుకుని అదంతా చేసిన ఆడియోలు బయటకు వచ్చినాయి. అంటే మీరు కొంచెం టైం పడుతుంది అంటే మీ అరాచకాలన్నీ బయటకు రావడానికి. ఈ లోపల ఏం చేయలేదు. లక్ష్మణరావు గారు ఆ దువ్వాడ గారి ఇష్యూ జరిగినప్పుడు దగ్గర 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు ప్రజలు. ఏంటి ఏం జరిగింది అనేది వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. మరి ప్రజలందరినీ తప్పుదో పట్టించినట్ట కదా దువ్వాడ గారు? ఒక్క నిమిషం సార్, దువ్వాడ విషయమై
హైలైట్ చేయడము మీడియా తప్పు. దువ్వాడ ఈ విషయాన్ని అది కుటుంబ మధ్య మొత్తానికి మీడియా మీద తోస్తున్నారు మీరు, అంతేనా? రాజకీయం చేయడము టీడీపీ కూటమి వేరే తప్పు. పార్టీలు అయితే ఎవరు చేయమన్నారు వేరే రాజకీయం? పార్టీలు అయితే అది ఎవరి పబ్లిక్ ఇంట్లో ఇష్యూ గొడవలు అండి. ఉండవు? అది ఎవరు పర్సనల్ మూడు ఇష్యూ పిల్లల కాదు. మధ్య గొడవలు నారా ఉండవు? లోకేష్ ఎవరు పబ్లిక్ భార్య ఇష్యూనే భర్తల అని మధ్య చెప్తారు. గొడవలు ఉండవు? పవన్ వాళ్ళ కళ్యాణ్ గారు ఇంట్లో పెళ్లిళ్ళ గొడవలు గురించి చూసుకుంటారా? మాట్లాడతారు. వాళ్ళ సాక్షాత్ కోర్టుకి ముఖ్యమంత్రి వెళ్ళి అయ్యుండి చేసుకుంటారు. మాజీ దాని మీద ముఖ్యమంత్రి మీరు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ ఎన్డీఏ కళ్యాణ్ గారు కూటమి పెళ్లిళ్ళ ఎందుకు గురించి అంత మాట్లాడతారు. కానీ దువ్వాడ తీసుకెళ్తుంది? శ్రీనివాస్ సుజాత్ గారు ఒక్క నిమిషం, పర్సనల్ ఇష్యూ. సుజాత్ గారు